హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మీకు ల్యాప్టాప్ యూస్ చేసి మన తెలుగు ఛానల్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. జస్ట్ మీకు కావాల్సింది ఒక VLC ప్లేయర్. అందరికీ తెలుసు కదా, ఈ VLC ప్లేయర్ ఉంటే చాలు మన తెలుగు ఛానల్స్ అనేది మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలా VLC ప్లేయర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీడియా ఆప్షన్ ఉంటే చూసారా, దీని మీద ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ స్ట్రీమ్ అనేది చూసారా, దీని మీద ప్రెస్ చేసి ఇక్కడ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక URL ఇస్తాను, జస్ట్ దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ స్ట్రీమ్ అనేది చూసారా, దీని మీద ట్యాప్ చేసి ప్లే మీద క్లిక్ చేయండి. వరకు శాసన చేసి నడిపించేవాడు ఈశ్వరుడు. ఆయన శాసన మీద మొత్తం. సో ఇలా ఇనిషియల్గా అయితే మీకు ఛానల్ అనేది ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా ఛానల్స్ ఉన్నాయి కదా మన తెలుగు ఛానల్స్. సో వాటిని ఎలా వ్యూ చేసి ఎలా ప్లే చేయాలనేది నేను మీకు చూపిస్తాను చూడండి. సో జస్ట్ సింపుల్గా ఇక్కడ పైన వ్యూ అని కనిపిస్తుంది చూసారా, వ్యూ మీద ట్యాప్ చేసి ప్లేలిస్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఇవన్నీ కూడా మన తెలుగు ఛానల్స్ ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. ఈటీవీ ప్లస్, ఈటీవీ లైఫ్, ఈటీవీ తెలంగాణ, మొత్తం ఇవన్నీ కూడా కంప్లీట్గా తెలుగు ఛానల్స్. స్పోర్ట్స్ ఛానల్స్ కూడా అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఈవెన్ స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు, ఇవన్నీ కూడా కంప్లీట్గా మన తెలుగు ఛానల్స్ ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. మీకు కావాలంటే వీడియో కూడా ప్లే చేసి చూపిస్తా, వేరే ఛానల్ చూడండి. విశాఖలోని గ్రెనైట్ ప్రాపర్టీ షోలో ఏర్పాటు స్టాల్ను ఎమ్మెల్యేలు సందర్శించారు. సో ఇలాగ మీకు కావాల్సిన ఛానల్ అనేవి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటూ మీరైతే టీవీ ఛానల్స్ ఫ్రీగా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో కంప్లీట్గా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. డైలీ నేను యూడెమీ కోర్సెస్ కానీ ఇలాంటి ఫ్రీ కంటెంట్ ఏదైనా సరే నాకైతే షేర్ చేస్తాను. ఈజీగా మీరు యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.